హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి దేని గురించి ఇచ్చారు మనకంటే ఎర్త్ క్వేక్ అనే భూకంపంకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. సో మనకి ఎర్త్ క్వేక్ గురించి మనకి కాన్సెప్ట్ తెలుసుంటే మనకి ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఈ స్టేట్మెంట్స్ చూద్దాం. అట్ ద ఫోకస్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఎర్త్ క్వేక్లో మనకి ఫోకస్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని ఇచ్చారు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఎపీ సెంటర్. అంటే మనకి ఫోకస్కి నియరెస్ట్గా ఉండే సర్ఫేస్ పైన ఉండేదాన్ని మనం ఎపీ సెంటర్ అని పిలుస్తాం అని చెప్తున్నారు. సో ఎపీ సెంటర్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ఎక్స్పీరియన్స్ ద వేవ్స్. ఎపీ సెంటర్ దగ్గర మనకి వేవ్స్ అనేవి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతాయి అని అంటున్నారు థర్డ్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటి? ఎపీ సెంటర్ ఈజ్ ద పాయింట్ డైరెక్ట్లీ బిలో ద ఫోకస్. సో మనకి ఎపీ సెంటర్ అనేది మనకి ఫోకస్కి బిలో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కనుక మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఈ ఎపీ సెంటర్ అనేది మనకి ఫోకస్కి అబోవ్ ఉంటుందని అర్థమవుతుంది. అంతే కదా, ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారు? ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఈజ్ ఎపీ సెంటర్ అన్న. సో మనకి ఫోకస్ ఉంటుంది, ఫోకస్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఫోకస్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి వేవ్స్ అనేవి ఆల్ డైరెక్షన్స్కి వెళ్తాయి అన్నమాట. సో సర్ఫేస్ దగ్గర నియరెస్ట్ పాయింట్, ఈ ఫోకస్కి నియరెస్ట్ పాయింట్ ఏపీ సెంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఫోకస్కి అబోవ్ ఉంటుంది ఏపీ సెంటర్. ఈ స్టేట్మెంట్ చెప్తుంది. అయితే ఈ స్టేట్మెంట్ అన్నా రాంగ్ కావాలి, లేదంటే ఈ స్టేట్మెంట్ అన్నా రాంగ్ కావాలన్నమాట. సో మనకి ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. ఏపీ సెంటర్ అనేది బిలో ఉండదు, అబోవ్ ఉంటుంది. సో మనం ఈ కాన్సెప్ట్ అనేది చూసుకుందాం. సో మనకి 11th క్లాస్ ఎన్సీఆర్టీలో డైరెక్ట్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి మనకి ఈ క్వశ్చన్ అనేది ఫామ్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ చూడండి, ద పాయింట్ వేర్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్ కాల్డ్ ఫోకస్. అదే కదా, మనకి ఎక్కడైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ పాయింట్ని మనకి ఫోకస్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్ అంటారు. ఈ ఫోకస్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్ని ఇంకొక పేరు కూడా ఏంటి? హైపో సెంటర్. హైపో సెంటర్ అన్న ఫోకస్ అన్న రెండు ఒకటే అనమాట. సో ఎనర్జీ వేవ్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్కి ట్రావెల్ అవుతాయి, సర్ఫేస్ని రీచ్ అవుతాయి. ద పాయింట్ ఆన్ ది సర్ఫేస్ పైన ఉండేది నియరెస్ట్ టు ద ఫోకస్ ఏమవుతుంది? మనకి ఏపీ సెంటర్ అవుతుంది. ఏమవుతుంది? ఏపీ సెంటర్ అవుతుంది. ఏపీ సెంటరే మనకి ఫస్ట్ వన్ టు ఎక్స్పీరియన్స్ ద వేవ్స్. ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. ఇట్ ఈస్ ద పాయింట్, అంటే ఏ పాయింట్? ఏపీ సెంటర్ అనే పాయింట్ ఎక్కడ ఉంటుందంట? డైరెక్ట్లీ అబోవ్ ద ఫోకస్. ఫోకస్కి అబోవ్ ఉంటుంది, నాట్ బిలో. కాబట్టి మనకి ఆ ఫోర్త్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా ఈ డయాగ్రామ్లో కూడా చూసుకుంటే ఈ పాయింట్ని మనకి ఎనర్జీ ఎక్కడైతే రిలీజ్ అవుతుందో ఈ పాయింట్ని మనం ఏమంటాం? ఫోకస్ అంటాం. ఫోకస్ అంటాం. ఈ ఫోకస్కి నియరెస్ట్గా ఉండే సర్ఫేస్ పైన ఉండే పాయింట్ని ఏమంటాం? ఎపీ సెంటర్ అవుతాం. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫోకస్కి అబోవ్ ఉంటుంది ఎపీ సెంటర్, నాట్ బిలో. సో మనకి కాన్సెప్ట్ అర్థమైంది. సో నెక్స్ట్ ఇది ఈ 7th క్లాస్ ఎన్సీఆర్టీలో అనమాట. 7th క్లాస్ ఎన్సీఆర్టీలో కూడా ఉంది మనకి. ఇక్కడ కూడా చూడండి, మనకి లిథోస్పియర్ అనేది లిథోస్పియర్ ప్లేట్స్ ఉంటాయి, అవి మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఈ వైబ్రేషన్స్ అనేవి మనకి ట్రావెల్ ఆల్ అరౌండ్ ద ఎర్త్ అనమాట. ఈ వైబ్రేషన్స్నే మనం ఏమంటాం? ఎర్త్ క్వేక్స్ అంటాం. సో మనకి ఎక్కడైతే మనకి ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? ఫోకస్ అంటాం. ద ప్లేస్ సర్ఫేస్ అబోవ్ ద ఫోకస్, ఇది ఈ స్టేట్మెంట్ అనమాట. అబోవ్ ద ఫోకస్ ఉంటుంది, నాట్ బిలో. దాన్ని ఎపీ సెంటర్ అంటాం. ఫోకస్కి ఇంకొక పేరు ఏంటి? హైపో సెంటర్ అన్న ఫోకస్ అన్న ఒకటే. ఎపీ సెంటర్ సర్ఫేస్ పైన ఉంటుంది, నియరెస్ట్ టు ద ఫోకస్, ఫస్ట్ వన్ టు ఎక్స్పీరియన్స్ ద
వేవ్స్ అనమాట. సో ఈ ఈ వైబ్రేషన్స్ అనేవి మనకి ట్రావెల్ అవుట్వర్డ్స్ టు ద మనకి ఈ ట్రావెల్ అయ్యి అవుట్వర్డ్స్కి ఎపీ సెంటర్ యాజ్ ఎ వేవ్స్. మనకి ఎపీ సెంటర్ నుంచి మనకి మళ్ళీ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి, వైబ్రేషన్స్ అనేవి అవుట్వర్డ్స్. సో నెక్స్ట్ మనకి గ్రేటెస్ట్ డ్యామేజ్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఎపీ సెంటర్ ఉంటుంది కదా, ఫోకస్కి అబోవ్న సర్ఫేస్ పైన. ఈ ఎపీ సెంటర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్లోనే మనకి గ్రేటెస్ట్ డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎపీ సెంటర్స్కి డిస్టెన్స్ మనకి దూరంగా వెళ్తున్న కొద్దీ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు కాన్సెప్ట్ తెలుసు, ఇప్పుడు చూసుకున్నాం. సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు, అంటే ఈ మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ అన్నట్టు. సో అట్ ద ఫోకస్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్. మనం చూసుకున్నాం కదా, ఫోకస్ దగ్గర మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఏంటి, ద పాయింట్ ఆన్ ది సర్ఫేస్ నియరెస్ట్ టు ద ఫోకస్. సర్ఫేస్ పైన ఉండే పాయింట్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఏమంటాం, దాన్ని ఎపీ సెంటర్ అంటాం. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఎపీ సెంటర్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ఎక్స్పీరియన్స్ ద వేవ్స్. మనం చెప్పుకున్నాం కదా, మనకి వేవ్స్ని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యేది ఎక్కడ, ఎపీ సెంటర్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ ఎపీ సెంటర్ ఇస్ ద పాయింట్ డైరెక్ట్లీ బిలో అన్నాడు. సో బిలో కాదనమాట, అబోవ్ ఉంటుంది, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి మనం ఆప్షన్ 4 అనేది మనం ఆన్సర్ చేస్తాం. సో మనకి దీనికి సోర్స్ వచ్చి క్లాస్ 11th ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, నెక్స్ట్ వచ్చి క్లాస్ 7th అవర్ ఎన్వైరన్మెంట్ టెక్స్ట్ బుక్ నుంచి అనమాట. సో మనకి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనం ఆల్రెడీ చూసాం, ఇది క్లాస్ 7th ఎన్సీఆర్టీలోనే. ఎర్త్ మూమెంట్స్లో మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్ ఉంటాయి, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్లో మనకి సడన్ ఫోర్సెస్లో ఎర్త్క్వేక్ అనేది వస్తుంది అనమాట. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు, ఎర్త్క్వేక్ అనేది ఎండోజెనికా ఎక్సోజెనికా, ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తారు. వీటిలో ఎండోజెనిక్ ఫోర్సెస్ అనేవి ఇచ్చి రివరు, విండు, సీ వేవ్స్, ఎర్త్క్వేక్ అని ఇస్తే మనకు అప్పుడు ఎర్త్క్వేక్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో అట్లా. నెక్స్ట్ ఇక్కడ మనకి 7th క్లాస్ ఎన్సీఆర్టీలో మనకు ఒక క్వశ్చన్ అడిగారు, డూ యూ నో అని చెప్పి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ వేవ్స్. ఎర్త్క్వేక్ వేవ్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయంట. పీ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఎస్ వేవ్స్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్, పేరులోనే ఉంది. లాంగిట్యూడినల్ అంటే అలాంగ్ ద ప్రాపగేషన్ ఉంటుంది అనమాట. సో 2 బ్యాక్ అండ్ ఫోర్త్ పీ వేవ్స్ అని. ఎస్ వేవ్స్ అనేవి ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఎల్ వేవ్స్ అనేవి సర్ఫేస్ వేవ్స్. సో 3 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. పీ వేవ్స్ ఉంటాయి, ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్. నెక్స్ట్ ఎస్ వేవ్స్ ఉంటాయి, ట్రాన్స్వర్స్ వేవ్స్. ఎల్ వేవ్స్ ఉంటాయి, సర్ఫేస్ వేవ్స్. సో మనకి దీని గురించి 2023లో మనకి యూపీఎస్సి ప్రిలిమ్స్లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మనకి ఈ క్వశ్చన్ అడిగారనమాట. సో నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఇన్స్పైర్ అయ్యి 2023లో అడిగారు. మనకి ఏపీపీఎస్సి వారు 2024లో మనకి ఈ క్వశ్చన్ అడుగుండొచ్చు అని నేను భావిస్తున్నాను. సో మనం ఈ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఈ సెస్మోగ్రాఫ్లో పీ వేవ్స్ అనేవి మనకి రికార్డెడ్ ఎర్లియర్ దెన్ ద ఎస్ వేవ్స్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. పీ వేవ్సే మనకి ఫాస్టర్గా ట్రావెల్ చేస్తాయి, అందుకే వీటిని ప్రైమరీ వేవ్స్ అంటారు. సో ఇవే ఫస్ట్ రికార్డ్ అవుతాయి సెస్మోగ్రాఫ్లో. సెస్మోగ్రాఫ్ అంటే ఏం లేదు, మనకి ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఇది మెజర్ చేస్తుంది అనమాట సెస్మోగ్రాఫ్. నెక్స్ట్ మనకి ఈ పీ వేవ్స్ ఉంటాయి కదా, పీ వేవ్స్ అనేవి ఇండివిజువల్ పార్టికల్ వైబ్రేట్ చెప్పాం కదా, ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్స్. ఇవి మనకి టూ అండ్ ఫ్రో అనేవి మనకి టూ అండ్ ఫ్రో అని ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది వేవ్ ప్రాపగేషన్, అంతే కదా, కరెక్ట్, లాంగిట్యూడినల్ వేవ్స్. నెక్స్ట్ వేరే లైక్ సౌండ్ వేవ్స్ అనమాట పీ వేవ్స్ అనేవి. నెక్స్ట్ ఇన్ ఎస్ వేవ్స్ అనేవి షీర్ వేవ్స్ అనమాట. ఇవే పార్టికల్ వైబ్రేట్ అప్ అండ్ డౌన్ రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది వేవ్ ప్రాపగేషన్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, అంటే బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి బోత్ 1 and 2 అనేది మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి 11th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో నీట్గా ఉంది. దెర్ ఆర్ 2 types ఆఫ్ బాడీ వేవ్స్. బాడీ వేవ్స్ 2 types ఉంటాయి మనకి, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అని బాడీ వేవ్స్.
నెక్స్ట్ ఎల్ వేవ్స్ ఉన్నాయి కదా, అవి సర్ఫేస్ వేవ్స్ చూసాం కదా. పీ అండ్ ఎస్ వేవ్స్ ఉంటాయి. పీ వేవ్స్ అనేవి మూవ్ ఫాస్టర్గా ఉంటాయి, ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తే ఫస్ట్ టు అరైవ్ అట్ ద సర్ఫేస్. మనకి సర్ఫేస్కి ఫస్ట్ వచ్చేది ఏంటి, మనకి సర్ఫేస్కి పీ వేవ్స్. అందుకే సెస్మోగ్రాఫ్ దీంట్లో వేవ్స్ని రికార్డ్ చేస్తారు. మ్యాగ్నిట్యూడ్ని రికార్డ్ చేసేది వచ్చి రిక్టర్ స్కేలు, ఇంటెన్సిటీని రికార్డ్ చేసేది వచ్చి మెర్కేలీ స్కేల్ అని ఉంటుంది. సో సెస్మోగ్రాఫ్లో ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ కాదు, ఓన్లీ వేవ్స్ని, ఎర్త్ వేవ్స్ని రికార్డ్ చేస్తారు అన్నమాట, పీ వేవ్స్ని, ఎస్ వేవ్స్ని. సో అవి సర్ఫేస్ వేవ్స్. సో మనం ఇప్పుడు అందుకే వీటిని ప్రైమరీ వేవ్స్ అంటారు. పీ వేవ్స్ మనకి ఫస్ట్ వస్తాయి అన్నమాట, ఫస్ట్ అరైవ్ టు ద సర్ఫేస్. నెక్స్ట్ దే ట్రావెల్ త్రూ, మనకి పీ వేవ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. పీ వేవ్స్ అనేవి మనకి గ్యాసెస్, లిక్విడ్, సాలిడ్ మెటీరియల్స్ నుంచి ట్రావెల్ చేస్తాయి పీ వేవ్స్. కానీ ఎస్ వేవ్స్ మాత్రం ఏంటంటే సమ్ టైమ్ ల్యాగ్తో వస్తాయి అనమాట, సెకండరీ వేవ్స్ అంటారు వీటిని. ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఎస్ వేవ్స్ అనేవి ఓన్లీ త్రూ సాలిడ్ మెటీరియల్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ స్టేట్మెంట్ అడిగే అవకాశం ఉంది. ఎస్ వేవ్స్ అనేవి మనకి లిక్విడ్, గ్యాసెస్, సాలిడ్ మెటీరియల్స్ ట్రావెల్ చేస్తుంది అని ఇచ్చేస్తారు. అది ఇన్కరెక్ట్ అవుతుంది అన్నమాట స్టేట్మెంట్. ఎస్ సాలిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ వేవ్స్ అనేవి మనకి ఓన్లీ త్రూ సాలిడ్ మెటీరియల్సే మనకి ట్రావెల్ చేస్తుంది అనమాట. సో మనకి దీని మీద మనకి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ప్రాపగేషన్ ఆఫ్ ఎర్త్క్వేక్ వేవ్స్లో చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, మనకి పీ వేవ్స్ అనేవి వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది వేవ్స్. అందుకే ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్, కంప్రెషనల్ వేవ్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఎస్ వేవ్స్ అనేవి పర్పెండిక్యులర్ టు ద వేవ్ డైరెక్షన్, వర్టికల్ ప్లేన్. సో ఇవి షీర్ వేవ్స్ అనమాట. తర్వాత వచ్చి మనకి సర్ఫేస్ వేవ్స్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ వేవ్స్ అనేవి మోస్ట్ డ్యామేజింగ్ వేవ్స్. మనకి పీ వేవ్స్, ఎస్ వేవ్స్, తర్వాత పీ వేవ్స్, ఎస్ వేవ్స్ మనకి సర్ఫేస్ దగ్గరికి వచ్చినప్పుడు సర్ఫేస్ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఈ సర్ఫేస్ వేవ్స్ అనేవి మనకి మోస్ట్ డ్యామేజింగ్ అనమాట. సో మనకి టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ చూసుకుంటే మనకి మోస్ట్ కామన్ వన్ వచ్చి టెక్టోనిక్ ఎర్త్క్వేక్స్ అనమాట. మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. మోస్ట్ ఫామ్ ఆఫ్ ది ఎర్త్క్వేక్స్ ఏంటంటే టెక్టోనిక్ ఎర్త్క్వేక్స్. మనకి జనరేటెడ్ డ్యూ టు ద స్లైడింగ్ రాక్స్ అలాంగ్ ద ఫాల్ట్ లైన్లో మనకి రాక్స్ అనేవి స్లైడ్ అవ్వడం వల్ల ఇవి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ స్పెషల్ క్లాస్ ఆఫ్ టెక్టోనిక్ ఎర్త్క్వేక్స్ ఉంటాయి. వాటిలో మనం వాల్కానిక్ ఎర్త్క్వేక్ అంటారు. కానీ ఇవేంటి, మనకి యాక్టివ్ వాల్కానిక్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే వాల్కానిక్ ఎర్త్క్వేక్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో వీటికి అన్నింటి సోర్స్ వచ్చి మనకి 11th క్లాసు ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. సో నెక్స్ట్ మనకి సిడిఎస్లో సిడిఎస్ యూపీఎస్సి వారే కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్. దీంట్లో కక్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మన కాన్సెప్ట్తో మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో విత్ రిఫరెన్స్ టు ఎర్త్క్వేక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ అడిగారు, ఇన్కరెక్ట్ అడిగారు చూసుకోండి. ఇలాంటి ఎక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ అడిగారు. సో మనకి కరెక్ట్ అడిగారు. సో ఎర్త్క్వేక్ లార్జ్లీ అక్కర్ అలాంగ్ ద కన్వర్జింగ్ ప్లేట్ బౌండరీస్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రాక్స్ అనేవి స్లైడ్ అవుతూ ఉంటే మనకి ఎర్త్క్వేక్స్ అనేవి వస్తాయి. అంటే ఇవేంటి, కన్వర్జింగ్ బౌండరీస్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. పాయింట్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ ఇన్ ద లిథోస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ ఫోకస్ ఆర్ హైపోసెంటర్. సో మనం ఈ స్టేట్మెంట్ మనం చూసుకున్నాం కదా ఈ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా. మనకి ఎక్కడైతే ఎర్త్క్వేక్ అనేది ఎనర్జీ రిలీజ్ అవుతుందో లిథోస్ఫియర్లో, దాన్నే మనం ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటాం. సో ఇది కరెక్టే. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ డిక్రీజెస్ విత్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎపిసెంటర్. ఈ పాయింట్ కూడా చూసుకున్నాం. మనకి ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఫోకస్ పైన ఇక్కడ ఫోకస్ అయితే సర్ఫేస్కి నియరెస్ట్ పాయింట్ ఎపిసెంటర్ అవుతుంది. దీని దగ్గర నుంచి మనం ఎపిసెంటర్ నుంచి అవే వెళ్తున్న కొద్దీ మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఎపిసెంటర్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ ఆల్వేస్ రిమైన్స్ ఓవర్ కాంటినెంట్స్ ఓన్లీ. సో కాంటినెంట్స్ మాత్రమే ఉంటుంది ఎపిసెంటర్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. మనకి ఎపిసెంటర్ అనేది సర్ఫేస్ పైన ఎక్కడైనా మనకి ఫోకస్కి నియరెస్ట్ సర్ఫేస్ ఏ పాయింట్ అనేది అది ఎపిసెంటర్ అవుతుంది. అది కాంటినెంట్ పైన ఉండొచ్చు, ఓషన్ పైన ఉండొచ్చు. మనకి సునామీలో చూస్తే మనకి
ఎర్త్క్వేక్ మనకి ఓషన్ ఫ్లోర్లో మనకి ఎర్త్క్వేక్ వస్తే మనకి ఏపీ సెంటర్ ఓషన్ మీద వస్తే అప్పుడు మనకి సునామీ వస్తుంది. సో కాబట్టి 4th స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్, 1, 2, 3 అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్. సో మనకి ఇప్పుడు ఆన్సర్ అనేది ఏమవుతుంది, 1, 2, 3 అనేది ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో అట్లా నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. ఎర్త్క్వేక్ అంటే మనకి షేకింగ్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ని ఎర్త్క్వేక్ అంటారు. మనకి సడన్గా ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎర్త్స్ లిథోస్పియర్లో. ఆ పాయింట్ ఎనర్జీ రిలీజ్ అయ్యే పాయింట్ని మనం ఫోకస్ అంటాం. నెక్స్ట్ మనకి 80% ఆఫ్ ఎర్త్క్వేక్ అనేవి ప్లేట్స్ అనేవి పుష్ టుగెదర్ అవుతుంటే అదే కన్వర్జెంట్ బౌండరీస్ అక్కడే ఏర్పడతాయి. సో మనం ఫోకస్ దాన్ని మనం హైపో సెంటర్ అని కూడా అంటాం. నియరెస్ట్ టు ది సర్ఫేస్ పాయింట్ వచ్చి మనకి ఏపీ సెంటర్. ఫోకస్ అనేది పాయింట్ ఆఫ్ ఆరిజిన్ అది ఎర్త్క్వేక్ అనమాట. సో ఇవన్నీ చూసుకోండి. మనకి డైరెక్ట్లీ అబోవ్ ఉంటుంది. ఈ పాయింట్ మీద మనకి క్వశ్చన్ అడిగారు, మనకి బిలో అని ఇచ్చారు, ఇన్కరెక్ట్ అయింది. అబోవ్ ఉంటుంది, హైపో సెంటర్ ఫోకస్కి అబోవ్ ఉండేది, సర్ఫేస్ పైన ఉండేది ఏపీ సెంటర్ అనమాట. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద వేవ్స్. సో మనకి ఏపీ సెంటర్ నుంచి అవే వెళ్తున్న కొద్దీ ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ 4th స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఎందుకంటే ఏపీ సెంటర్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ అనేది ఓషియానిక్ కాంటినెంటల్ సర్ఫేస్ పైన ఉంటుంది. ఏపీ సెంటర్స్ ఓషియానిక్ సర్ఫేస్ మీద ఏర్పడినప్పుడే మనకి సునామీస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇవి పీ వేవ్స్, ఎస్ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్, రైలీ వేవ్స్ అని ఉంటాయి. నెక్స్ట్ లవ్ వేవ్స్ అని కూడా ఉంటాయి. ఎల్ వేవ్స్ రైలీ వేవ్స్ కూడా ఉంటాయి సర్ఫేస్ వేవ్స్లో. సో నెక్స్ట్ ఈ పీ వేవ్ మనం చెప్పుకున్నాం కదా, మూమెంట్ లాంగిట్యూడ్నల్. సో అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది వేవ్ ఉంటుంది. సో ఎస్ వేవ్స్ అంటే మనకి షీర్ వేవ్స్ అనమాట, పర్పెండిక్యులర్గా ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఫోకస్ అబోవ్ ఉంటుంది ఏపీ సెంటర్. సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుద్ది అన్నమాట. సో మనకి టాపిక్ అనేది ఏంటి, న్యాచురల్ హజార్డ్స్, డిజాస్టర్ అండ్ దేర్ మేనేజ్మెంట్లో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటీరియర్, సో మనం ఎండోజెనిక్ ల్యాండ్ ఫామ్స్, మేజర్ ల్యాండ్ ఫామ్స్లో చూసుకున్నప్పుడు కూడా మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్లో కూడా ఎర్త్క్వేక్ అనేది మనకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఎర్త్క్వేక్స్ గురించి మనం చూసుకుంటే, మేజర్ ఎర్త్క్వేక్స్ ఇన్ ఇండియా వచ్చి కాంగ్రాలో 1905లో వచ్చింది. నెక్స్ట్ భూజ్లో 2001లో వచ్చిందనమాట. సో మనకి కాంగ్రాలో ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది మనం రిక్టర్ స్కేల్ మీద కొలుస్తాం. 8.0 అంటే 8 రిక్టర్ స్కేల్ మీద కాంగ్రాలో ఎర్త్క్వేక్ వచ్చింది. కాంగ్రా అనేది ఎక్కడ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ భూజ్ అనేది 7.9, ఇది మనకి గుజరాత్లో ఉంటుంది, గుజరాత్లో వస్తుందన్నమాట. సో మనకి రీసెంట్గా 2025లో 17th ఫిబ్రవరిలో మనకి ఢిల్లీలో వచ్చింది ఎర్త్క్వేక్ 4 రిక్టర్ స్కేల్ మీద. సో మనకి నవంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మనకి 159 ఎర్త్క్వేక్స్ అనేవి రికార్డ్ అయ్యాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఏం చేస్తున్నాం, మనం ప్రిపేర్ అంటే మన సేఫ్టీ కోసం, ఇనిషియేటివ్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే మనకి సెవరల్ ఎర్త్క్వేక్ అబ్జర్వేటరీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారు అనమాట. 2014లో మనకి 80 ఉండేవి, 2025కి వచ్చేలోకి 168 అయింది. మనకి ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, ఎన్ని సెస్మిక్ అబ్జర్వేటర్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 168 ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే. సో మనకి ఇంకా ఏమేమి చూస్తున్నారు ఇవన్నీ ఒకసారి చూసుకోండి పాయింట్స్. మనకి సెస్మిక్ అబ్జర్వేటర్స్ అనేవి 80 నుంచి 168కి ఇంక్రీజ్ చేశారు ఫిబ్రవరి 2025 నాటికి. నెక్స్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు. ఏంటి, ఆపత్కా సామ్నా అని చెప్పి దూరదర్శన్ టీవీలో మనకి ఈ ప్రోగ్రామ్ వచ్చింది. నెక్స్ట్ 10 పాయింట్ ఎజెండా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చేశారు 2016లో 10 పాయింట్ ఎజెండా దేనికి సంబంధించిందని కూడా మనకు క్వశ్చన్ అడగచ్చు. ఇది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, దేని గురించి ఇది 10 పాయింట్ ఎజెండా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2016లో ప్రపోజ్ చేసింది దేని గురించి అంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి అనమాట. సో నెక్స్ట్ మనకి రెట్రోఫిట్టింగ్ ది బిల్డింగ్స్, 59% మనకి ల్యాండ్ ఏరియా అనేది ఇండియాలో ప్రోన్ టు ద ల్యాండ్ ఎర్త్క్వేక్స్ అనమాట.
ఎంత పర్సంటేజ్ అని కూడా అడగచ్చు. 59% స్టేట్మెంట్లో ఇవ్వచ్చు. 70% ఎర్త్క్వేక్ ప్రోన్ అంటే అది ఇన్కరెక్ట్ అవుతుంది స్టేట్మెంట్. 59% మాత్రమే. సో నెక్స్ట్ మనకి ప్రిపేర్డ్నెస్ గైడ్ లైన్స్ 2021లో గైడ్ లైన్స్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, భూకంప్ యాప్ అనేది ఉందన్నమాట మనకి. ఇది దేని గురించి, ఎవరిది అంటే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, NCS, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అనేది దేని కిందకు వస్తుందని కూడా అడగచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకు వస్తుంది. మనకి ఈ భూకంప యాప్ దేని గురించి, రియల్ టైమ్ ఎర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూజర్స్కి ప్రొవైడ్ చేస్తుంది భూకంప యాప్. ఎవరిదంటే భూకంప యాప్ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ. సో నెక్స్ట్ ఇంకా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏమేమి సంస్థలు ఉన్నాయో కూడా చూసుకోండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది మనకి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది 2005లో, దాని కింద ఫామ్ అయింది. 2006లో ఫామ్ అయింది. 8 బెటాలియన్స్తో ప్రస్తుతం మనకి 16 బెటాలియన్స్ ఉన్నాయి మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, భూకంప యాప్ అనేది మనకి. ఎర్త్క్వేక్ మానిటరింగ్ అనేది 1898 నుంచే స్టార్ట్ అయింది మనకి. ఫస్ట్ సెస్మాలజీ అబ్జర్వేటరీ మనకి 168 సెస్మాలజీ అబ్జర్వేటరీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది ఎక్కడ అని అడిగితే అల్లీపూర్ అనమాట, కలకత్తాలో. నెక్స్ట్ మనకి నేషనల్ సెస్మాలజీ నెట్వర్క్ అనేది మనకి ఎర్త్క్వేక్ మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. రీసెర్చ్ చేస్తున్నారు ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కోసం డెవలప్ చేయడం కోసం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA. ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనం ఎప్పుడు పాస్ అయింది అనేది కూడా అడుగుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు పాస్ అయిందంటే 23 డిసెంబర్ 2005. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఎవరు హెడ్ చేస్తారు, ఇది కూడా ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఉంటుంది, దాన్ని లెడ్ బై ద చీఫ్ మినిస్టర్ అనమాట. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే ప్రైమ్ మినిస్టరు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే చీఫ్ మినిస్టర్ అనమాట. సో మనకి NDMA అనేది సెట్టింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీస్ని సెట్ చేస్తాయి NDMA అనేది. SDMAs అనేవి అది పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో డిజాస్టర్ ప్లాన్స్ ఇంక్లూడింగ్ మనకి ఎర్త్క్వేక్స్ కూడా. సో ఇవన్నీ పాయింట్స్ అన్ని చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీని గురించి కూడా చూసుకోండి. సో మనకి 4 జోన్స్ ఉన్నాయి ఇండియాలో. ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఎర్త్క్వేక్ జోన్స్ 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 5 అనేది వెరీ డేంజరస్ అనమాట, ఇది లెస్ ఇంటెన్సిటీ మనకి. జోన్ 2, జోన్ 3 ఇంటెన్సిటీ వైజ్ అనమాట. సో జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, ఇవి మనకి 4 జోన్స్ ఉంటాయి. సో మనకి చెప్పుకున్నాం కదా 59% ఆఫ్ ఇండియా అనేది ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ అనమాట. మనకి 159 ఎర్త్క్వేక్స్ రికార్డ్ అయ్యి నవంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు. రీసెంట్ది వచ్చి ఢిల్లీలో 4 మ్యాగ్నిట్యూడ్తో. నెక్స్ట్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, వీటి కానీ భూకంప యాప్, వీటిలన్నిటి గురించి మనం చూసుకున్నాం కదా. సో దీనికి మొత్తం సోర్స్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PIB అనమాట, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోర్స్ అనమాట. మేకింగ్ ఇండియా మోర్ డిజాస్టర్ రెసిలియంట్, గవర్నమెంట్స్ ప్రోయాక్టివ్ మెజర్స్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ. సో మనకి జోన్స్ ఉన్నాయనుకున్నాం కదా. జోన్ 5 అనేది వెరీ హై రిస్క్ జోన్ అనమాట. సో అట్లా జోన్ 4, నెక్స్ట్ జోన్ 3, జోన్ 2 వచ్చి లో రిస్క్ జోన్. ఇక్కడ ఈ రోమన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంటెన్సిటీ అనమాట. ఇది మెర్కేలీ స్కేల్లో మనకి జోన్ 5లో ఇంటెన్సిటీ చూడండి 9 ఉంది ఇంటెన్సిటీ. సో అదే జోన్ 2లో ఇంటెన్సిటీ ఎంత ఉంది, 6 మాత్రమే ఉంది. సో మనకి ఇంటెన్సిటీ అనేది మనకి మోడిఫైడ్ మెర్కేలీ ఇంటెన్సిటీ స్కేల్ MMIతో కొలుస్తారు. మనకి అసైన్ రోమన్ న్యూమరల్స్ ఉంటాయి 1 to 12. సో అట్లా అనమాట. లెవెల్ 4 అనేది వైబ్రేషన్స్ వస్తాయి, చిన్న పాసింగ్ హెవీ ట్రక్ పాస్ అయినప్పుడు ఎంత వైబ్రేషన్స్ వస్తాయి అది మనకి చూసుకున్నాం. 4 ఎక్కడ ఉంటుంది, జోన్ 2లో ఉంటుంది. సో అదే లెవెల్ 10 అనుకో, ఎర్త్క్వేక్ అనేది వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది అనమాట.
సో మనకి ఎంతెంత మెర్సిలీ స్కేల్ ఇంటెన్సిటీ ఉంటే ఏమేమి జరుగుతుందో చూసుకోండి. నెక్స్ట్ దానికి కంపేర్ టు రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎంఎంఐ స్కేల్లో వచ్చి మెర్కేలీ స్కేల్లో వచ్చి ఇంటెన్సిటీని కొలుస్తారు, రిక్టర్ స్కేల్లో వచ్చి మ్యాగ్నిట్యూడ్ కొలుస్తారు, సెస్మోగ్రాఫ్లో వచ్చి వేవ్స్ని రికార్డ్ చేస్తారు అనమాట. సో ఇది రిక్టర్ స్కేల్ గురించి, మనకి ఎంతెంత ఉంటే ఏమేమి డ్యామేజ్ అవుతాయి అనే దాని గురించి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.